జార్ఖండ్లో రాంచీ ఎయిర్పోర్ట్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహాకూటమి ఎమ్మెల్యేలు ఎక్కిన స్పెషల్ ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు. పొగమంచు కారణంగా లో విజిబిలిటీ కారణంగా క్యాన్సిల్ చేశారు. దీంతో కొన్ని గంటల పాటు ఫ్లైట్లో కూర్చొని ఎదురు చూసిన జేఎంఎం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఫ్లైట్ దిగి వెనక్కు వెళ్లిపోవాల్సి వచ్చింది. మరోవైపు జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన చంపై సోరెన్ తనను ఎల్పీ లీడర్గా ఎన్నుకున్నారంటూ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్కు లేఖ సమర్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కూడా వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు తమకు పిలుపు రాకుంటే మళ్లీ వెళ్లి కలుస్తామని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించాలని నిర్ణయించి స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. అయితే లో విజిబిలిటీ కారణంగా ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు. జార్ఖండ్లో బీజేపీ కుట్రలు చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. బీహార్లో సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఆయన్ను మళ్లీ సీఎంగా గవర్నర్ ఆహ్వానించి ప్రమాణ స్వీకారం చేయించారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. మరి జార్ఖండ్లో మాత్రం గవర్నర్ ఎందుకు అంత వేగంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించారామె. మహాకూటమి ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. కీలక దశకు చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సాయంత్రం జేఎంఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మొత్తం 43 మంది చంపై సోరెన్ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా రాధాకృష్ణని కలవడం జరిగింది. గవర్నరు వారి మొత్తం లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. నూతన ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ని మేము ఎన్నుకుంటున్నామంటూ కూడా ఎమ్మెల్యేలు వారు అక్కడ లెటర్ ఇచ్చినటువంటి నేపథ్యం పడితే ఆ లెటర్ పరిశీలించిన తర్వాత మేము డిసిషన్ తీసుకుని మీకు ఫోన్ చేస్తామనేసి కూడా వారికి గవర్నరు చెప్పిన నేపథ్యంలో వారందరూ కూడా ఈ యొక్క ప్రక్రియ లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పటికే 43 మంది ఎమ్మెల్యేలందరూ కూడా రాంచీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. రాంచీ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత అందరూ కూడా స్పెషల్ ఫ్లైట్ల కోసం ఎదురు చూస్తారు. స్పెషల్ ఫ్లైట్లో కూర్చున్న తర్వాత వారికి టేకాఫ్ కావడానికి ఎయిర్పోర్ట్ సిబ్బంది వాతావరణం అనుకూలించడం లేదనేసి కూడా పొగమంచు భారీ స్థాయిలో ఉంది కాబట్టి ఇంత రాత్రిలో మీకు అనుమతి ఇవ్వలేమంటూ కూడా వారు వాళ్ళకి చెప్పినట్టుగా సమాచారంతో పైలట్ ఇదే అంశాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చెప్పినటువంటి నేపథ్యం దాదాపు గంటన్నర పాటు కూడా వారు రాంచీ ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు అయితే వారికి ఎటువంటి క్లియరెన్స్ రాలేదు. వారికి క్లియరెన్స్ వస్తే హైదరాబాద్కి చేరుకొని ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇటు రిసార్ట్స్లోనే కొన్ని హోటల్స్ కూడా ఇప్పటికే బుక్ చేశారు కాబట్టి వారికి రేపటి వరకు ఈ హోటల్స్లో ఉండడానికి అనేక ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఒకవేళ హైదరాబాద్కు వస్తే వారిని రిసీవ్ చేసుకోవడానికి ప్రభుత్వ అడ్వైజరీకి సంబంధించిన ప్రోటోకాల్కి సంబంధించిన హర్కరా వేణుగోపాల్ కూడా వచ్చారు. దాంతోపాటు మధ్యాహ్నం ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఎలా ఉన్నాయని తరపేట వారు వస్తారేమో రిసీవ్ చేసుకుందాం అనేసి కూడా ముందుగా వచ్చి ఆయన చెక్ చేసుకున్నట్టు వెళ్ళినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే దాదాపు ఇప్పుడు చాలా సమయం అయిపోతుంది, 10 అయిపోయింది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫ్లైట్ రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పటి వరకు బయలుదేరారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ నైట్కి వారు వచ్చే అవకాశం లేదనేసి కూడా జార్ఖండ్ మీడియా చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఇది కుట్రపూరితంగా జరిగింది, కావాలని కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా కూడా టేకాఫ్ కూడా అనుమతి ఇవ్వలేదు, అనేక కుట్రలు చేస్తుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. మరికొంతమంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికని కొంతమంది ఎమ్మెల్యేలని ఆపడానికి తమ వైపు తిప్పుకోవడానికి చాలా వరకు బీజేపీ ప్రయత్నిస్తుంది. ఆ ఒక్క ప్రయత్నాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఇటు జేఎంఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు హైదరాబాద్కి పయనమైనటువంటి నేపథ్యం కనపడితే ఈ పయనంలోనే వారికి అడ్డు వచ్చినటువంటి పరిస్థితి కనపడితే వాతావరణం అనుకూలించడం లేదంటూ టెక్నికల్ కారణాలు చెప్తూ వారు గంటన్నర నుంచి కూడా అదే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు చాలా చీకటి అవుతుంది కాబట్టి ఇంత రాత్రిలో వారికి అనుమతి వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయనేసి కూడా మనకు తెలుస్తుంది. సో రేపటి పొద్దున్నే కూడా వారు హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది.